వీళ్ళు 10 మంది ఉండరు దేశంలో. ఇక్కడ ఎయిర్పోర్ట్లో లోపలికి రాణిస్తారు, మన దగ్గర ఎయిర్పోర్ట్లో లోపలికి కూడా రాని హడావుడి. ఎవరికి కావాలంటే నన్ను అడగండి. ఇదిగోని ఇదొక ట్రైన్. సౌదీ అరేబియా వాళ్ళు కట్టించిన మసీద్ ఇది. వాళ్ళు కట్టిలా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. అవును, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మన వాళ్ళు కట్టుకున్నారు. ఎవరు? ఇక్కడ ఎయిర్పోర్ట్లో లోపలికి రాణిస్తారు, మన దగ్గర ఎయిర్పోర్ట్లో లోపలికి కూడా రాని. మళ్ళీ డబ్బులు తీసుకుంటారు, ఆడాడో గేట్లో నిలబడతారు. అదొక చండాలం, దరిద్రం. ఇక్కడ చూడండి, ప్రశాంతంగా లోపలికి వచ్చారు, మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ లగేజ్ ఏదైనా తేడా వచ్చిందనుకో ఇక్కడే మార్చేసుకుంటాం. ఏదైనా తేడా వస్తే మేము తీసుకెళ్ళిపోతాం. సుబ్బారెడ్డి ఇక్కడ వ్యాట్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు వెనక. ఇది వ్యాట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫారినర్స్ కదా, మనం కొనుక్కుండా ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. వెళ్ళాడు, వ్యాట్ క్లెయిమ్ చేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, ఇండియా వెళ్తాడు. సో ఇండియా వచ్చినప్పుడు ఫోన్ కొనుక్కున్నా కొంచెం ప్రాఫిట్. ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి. సాధించావా? అంతేగా. ఎంత ఇచ్చారు డబ్బులు? 50. 200కి 50 ఎట్లా వచ్చింది? 30, 25 వచ్చింది. నేను ఇక్కడ లక్షల్లో వేలల్లో చెప్తున్నాగా. ట్యాక్స్ ఫ్రీ. లక్షలు వేల తోసేసాం లోపలికి. ఇంటికి వస్తాయి. మంచిగా చెప్పండి, సెండ్ ఆఫ్ అన్న మంచిగా చెప్పండి. ఓకే అన్న, నువ్వేం చెప్పా? ఏదో నాకు వేరే డాక్యుమెంట్ రావాలి. ఆవిడ కొరియాలో పంపిస్తారు. ఓకే, మేలో వస్తామని కోరుకుంటున్నాం. వచ్చే లోపల ఇంకో స్థలం కొంటామని ఆశిస్తున్నాం. ఇది చిన్న ఎయిర్పోర్ట్ అయిపోయింది అనేసి పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు. దానికి వాళ్ళు మొత్తం ట్రైన్ లింక్స్ చేస్తున్నారు. ఏది పోలాండ్ మొత్తం, యూరోప్ మొత్తమా, ప్యారిస్కి, బెర్లిన్, పెద్ద పెద్ద సిటీస్ అన్నిటికి. జస్ట్ బిగినింగ్కే వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు. అంతా సైకిల్ వేసుకొని హడావుడి. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కత్తిలా ఉండదు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ట్రైన్, బస్సు. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాం. టికెట్ సిటీ మొత్తానికి ఒకటే టికెట్. నువ్వు బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, మెట్రో ఎక్కువ, ట్రామ్ ఎక్కువ, ఏదైనా ఎక్కువ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదే టికెట్తో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సపరేట్ టికెట్లు కొనాల్సిన అవసరం లేదు. మెట్రోకి ఒక టికెట్, బస్కి ఒక టికెట్, ట్రైన్కి ఒక టికెట్ ఏముంటుంది. ఇప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కుతున్నాం. ఏంటి S3నా S2నా? S4 ఏదైనా. ఇదిగోని ఇదొక ట్రైన్, అదొక ట్రైన్, రెండు వెళ్తాయి. కాకపోతే ఏది ముందు వెళ్ళిద్ది అనేది చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లోకల్ ట్రైన్స్, వందే భారత్ కాదు, లోకల్ ట్రైన్స్ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. వందే భారత్ మన ట్రామ్, మనం ఎక్కాల్సిన ట్రామ్ వస్తుంది, వచ్చేసింది. ఇండియన్ కష్టాలు. ఫైనల్ మ్యాచ్ ఫోన్లో చూస్తాము. టికెట్ స్కాన్ చేయబో. ఇదిగోండి, ఎవరు జారి పడకుండా. అది లోపలికి వెళ్ళిపోయింది. దిగేసాము. ట్రామ్ కూడా ఒక స్టాప్కి అన్నెక్కిచ్చాడు. నడుచుకుంటూ రావచ్చు బేసిక్గా. వీళ్ళు 10 మంది ఉండరు దేశంలో, 10 రకాల ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటారు. విషయం ఏంటంటే అన్ని ట్యాక్స్లు వేసినా నీటికి కనపడతా ఉంటుంది అన్నమాట. దీనికి ట్యాక్స్ తీసుకుంటున్నారు అని. ఇప్పుడు దాకా మనం ట్రైన్ ఎక్కాము, ట్రామ్ ఎక్కాము, ఇప్పుడు కారు ఎక్కాము. యూట్యూబ్లో భలే ఇష్టం. అట్లా మాట తీరు కానీ భలే మాట్లాడుతున్నాడు, చూస్తే చూడబుద్ధి అవుతుంటుంది.
సౌదీ అరేబియా వాళ్ళు కట్టించిన మసీద్ ఇది. ఇదే వాళ్ళు గట్టిలా ఇదే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అవును, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మన వాళ్ళు కట్టుకున్నారు. ఎవరు మనోళ్ళు? మనోళ్ళు కాదు. పోలాండ్ వాళ్ళు పోలాండ్ వాళ్ళు కట్టించారు. అదే. ఆ. 20 కళ్యాణం నల్ల పార్కింగ్ ఏరియా ఇది. ఏది పడితే ఎక్కిస్తే వచ్చేసాం కళ్యాణం నల్ల ఫ్లాట్కి. మ్యాచ్ సగం అయిపోయింది మన బ్యాటింగ్. వెళ్ళి సగం అన్న చూద్దాం. అభిషేక్ అన్న ఓత కొట్టుడు పడతాం. సంజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షెట్ ఇప్పుడే బ్యాడ్ న్యూస్ అంది ఫ్రెండ్స్. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 3 వికెట్లు అంట ఒక ఓవర్లో మనోళ్ళు. 15వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. సో జాగ్రత్తగా ఆడేది ఏం లేదు, ఉపేయటమే. ఇక ఇప్పుడే కామెడీ చేశారు మనోళ్ళు. 15వ ఓవర్ కాబట్టి కామెడీ బాగానే ఉంది. అదే 5 ఓవర్లో జరుగుంటే ఈ కామెడీ మామూలుగా ఉండేది కాదు. మనోళ్ళు మ్యాచ్ గెలిచారు. ఇండియా వన్ ద T20 వరల్డ్ కప్. కానీ కళ్యాణ్ అన్న వంట చేశాడు. పెద్ద వంటగాడి కళ్యాణ్ అన్న. మర్చిపోయా, చూపిస్తారు కళ్యాణ్ అన్న వంట. ఇంకా చికెన్ గ్రిల్ చేశాడు. అది అయిపోయింది లేదు, తినేసామని చూపిస్తే ఒక్క పీసే ఉంది. అది ఎందుకు చూపిస్తాం. బాగా సాంబార్ చేశాడు కష్టపడి. ఇది ఎన్నటిది. India kept faith with him and he repaid that faith in the final. Abhishek Sharma. Abhishek Sharma. Whether it was Sanju Samson.